అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ముస్లిమేతరులను మక్కాలోకి ఎందుకు అనుమతించరు? ఇది ఇస్లాం అపోహల్లో ఒక ప్రశ్న. దీనికి సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఏ దేశంలో అయినా ఇతరులకు ప్రవేశం కల్పించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇది సహజ సిద్ధమైనటువంటి విషయం కూడా. మన దేశంలోనే చూద్దాం. నేవీ, పోర్ట్, షిప్ యార్డ్, స్టీల్ ప్లాంట్ ఇలాంటి సంస్థల్లోకి వెళ్ళాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ సంస్థ అధికారి చేత ధృవీకరణ పత్రం అనగా పాస్ పొంది ఉండాలి. అలా కాదని నేను ఈ నగర పౌరుణ్ణి, నన్ను ఎందుకు అనుమతించరు అంటే ఏమైనా అర్థం ఉంటుందా? విదేశాలకు వెళ్ళాలంటే కూడా వీసా తీసుకోవాలి. వీసా మనకు మంజూరు చేసే ముందు వారు పెట్టిన నిబంధనలకు మనం కట్టుబడి ఉండాలి. అప్పుడు కానీ మనకు వీసా అనేది మంజూరు చేయరు. అమెరికాకు వెళ్ళాలంటే చాలా ఎక్కువ నిబంధనలు ఉంటాయి. అంత సులభంగా అమెరికాకు వీసా దొరకడం అసాధ్యం. సింగపూర్కి కూడా వీసా ఇచ్చే ముందు వారు పెట్టిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఓ పత్రంపై సంతకం కూడా చేయించుకుంటారు. ఆ పత్రంలో మొట్టమొదటి నిబంధన ఎటువంటి మాదక ద్రవ్యాలతో పట్టుబడిన మరణశిక్ష విధించబడుతుంది అని ఉంటుంది. ఏమిటి, దీనికే ఎంత పెద్ద శిక్షణ? మా దేశంలో అలా లేదే, దానికి నేను సమ్మతించను అంటే కుదురుతుందా? అలానే మక్కాలోకి వెళ్ళాలంటే ముస్లిం అయి ఉండాలని ఒక నిబంధన. అనగా సర్వ సృష్టికర్త ఒక్కడే, ఆయనే అల్లాహ్ అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని యొక్క ప్రవక్త, సందేశహరుడు అని. వారి నిబంధనలకు లోబడి జీవితం గడుపుతాను అని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మేణ వాటికి లోబడి ఉన్నవారికి అనుమతి తప్పకుండా లభిస్తుంది. ఇది అక్కడి వీసా అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా విశ్వాసం స్వీకరించినటువంటి ఏ ముస్లింని కూడా కాబా వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. కానీ ఈ విశ్వాసం లేకుండా మేము కాబాకు వెళతాము అంటే ఇది ఎంత మాత్రం కూడా సమంజసమైనటువంటి విషయం కాదు. అక్కడి నియమ నిబంధనలు దానికి అంగీకరించవు. ఈ విషయాన్ని సహృదయంతో అవగాహన చేసుకుంటారని, విషయాన్ని ఇక్కడి వరకు చూసి అవగాహన చేసుకున్నటువంటి సోదర మహాశలందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.